మరో బ్రేకింగ్ అంతుంది. ఖమ్మం వెలుగుమట్లలో ఉద్రిక్తత నెలకొంది. వినోబా నవోదయ కాలనీలో ఇళ్లలోని ప్రజలను సామాన్లతో సహా ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 2013లో భూదాన్ నుంచి ఆర్డర్ పొంది గుడిసెలు నిర్మించుకొని పేదల నివాసం ఉంటున్నారు. ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చారని స్థానికులు అంటున్నారు. తమకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడిసెలు తొలగించేందుకు అధికారులు ప్రయత్నించడంతో కర్రలు కారంతో స్థానికులు రెడీగా ఉన్నారు. జేసీబీలు ఫైర్ ఇంజన్లతో పోలీసులు సిద్ధంగా ఉన్నారు. మొత్తం భూదాన్ ల్యాండ్ 67.7 కుంటలుండగా 31 ఎకరాల్లో గుడిసెలు నిర్మించుకున్నారు. ఇక మిగిలిన 32 ఎకరాలు కబ్జా చేస్తారేమోనన్న అనుమానంతో గుడిసెలు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే ప్రభుత్వం నిర్లక్ష్యం. నా ఇంటికి తీసుకోమో నా సమాన్ లేదు, నన్ను బయట మొత్తం నా రేకులు ఇల్లు అన్ని కూల్చేస్తున్నాం. ఇక్కడ ఏ ఒక్కరికి వచ్చినా ప్రభుత్వం ఆగిపోయి వచ్చినా మందు వాడి వచ్చిపోయినా లోపల కూడా పడేట నా బాధ క్యాన్సర్ పేషెంట్ చిన్నపిల్లగాడు బాగా ఆడుతున్నారు. జీవితంలో ఒక తేడలే ఇక్కడ కాలం గడుపుతున్నారు. మాకెవరు చెప్పలేదు. సో ఖమ్మంలో అయితే అటెన్షన్ ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు ఫోన్ లైన్లో. సో నవీన్, మనం చూస్తున్నాం మొత్తానికి ఖమ్మం వెలుగుమట్లలో అయితే ఉద్రిక్తత చోటు చేసుకుంది. సామాన్లతో సహా ఖాళీ చేయించేందుకైతే అధికారులు ప్రయత్నిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ, వాళ్ళందరూ ఏమంటున్నారు? సోని, మనం చూడొచ్చు ఖమ్మం నగరం అంటే ఖమ్మం అర్బన్ లోని వెలుగుమట్ల వినోబ నగర్ దగ్గర ప్రభుత్వానికి సంబంధించిన అంటే ఇది భూదాన్ భూములు అని చెప్పుకోవచ్చు. భూదానికి సంబంధించిన భూములలో గత 10 ఏళ్ల కంచి కూడా అక్కడ మొత్తం కూడా నివాసం ఉంటున్నారు. దాదాపుగా 60 ఎకరాల్లో 600 కుటుంబాలు ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. 2013లోనే భూదాన్ భూములకు సంబంధించినటువంటి అక్కడ ఆర్డర్స్ కూడా ఏదైతుందో వాళ్ళు పొజిషన్ సర్టిఫికెట్స్ కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ భూములని స్వాధీనం చేసుకోవడం కోసం ఈ రోజు దాదాపుగా 4 నుంచి 5 జిల్లాల నుంచి పోలీసు బలగాలను అక్కడ తీసుకొచ్చి ఉదయం పూటనే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి గుడిసెలు గానీ అక్కడ వేసుకున్నటువంటి ఇండ్లు గానీ మొత్తం కూడా కూల్చేటి కార్యక్రమం చేపట్టారు. కూల్చడమే కాకుండా అక్కడ ప్రత్యేకంగా వాళ్ళ ట్రాక్టర్ అంటే ప్రభుత్వం నుంచే ట్రాక్టర్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇల్లు ఉంటాయో ఇల్లుకి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం కూడా ట్రాక్టర్లో వేసుకొని పోవాలని చెప్పేసి కూడా పోలీసులు ఆర్డర్ చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపుగా 1000 కుటుంబాలు అక్కడ 1000 మంది అక్కడ నివాసం ఉంటున్నారు. దాదాపుగా 100 ఇండ్లు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. గతంలోనే అక్కడ పొజిషన్ సర్టిఫికెట్ కూడా మాకు ఇచ్చారని చెప్పేసి కోర్టు కూడా దాదాపుగా మనం చూడొచ్చు. తెలంగాణ సంబంధించిన హైకోర్టు కూడా వాళ్ళకి ఉత్తర్వులు ఇచ్చింది. అక్కడ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు నివాసం ఉంటారు. అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కరెంటు లైన్స్ కానీ వాటర్ సప్లై కానీ అన్ని కూడా ఇవ్వాలని కోర్టు కూడా గతంలోనే ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వం దాన్ని ఏం పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఇల్లు మొత్తం కూడా కూల్చివేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఉదయం పూటనే మనం చూడొచ్చు అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏదంటే ఉదయం పూటన పూర్తిగా 5 జిల్లాలకు సంబంధించి పోలీసు బలగాలు అక్కడ తీసుకొచ్చి భారీ ఎత్తున కూడా జేసీబీలను తీసుకొచ్చి ట్రాక్టర్లను తీసుకొచ్చి మొత్తం కూడా ధ్వంసం చేస్తున్న సిచ్యువేషన్ కాబట్టి ఉదయం పూట లేచినటువంటి కాలనీ వాసులు ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ఉదయం పూట లేచి పనులకు పోవడానికి స్కూల్కి పోవడానికి అని రెడీ అవుతున్న సమయంలో ఒక్కసారిగా ఇవన్నీ కూడా తీసుకొచ్చి ధ్వంసం చేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే
బాగుపడతాయని మేము ఓట్లు వేసాం, కానీ మా బతుకులలో పూర్తి స్థాయిలో మా బతుకులు చెడిపే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తాను. ఇప్పటికే వాళ్ళకి సంబంధించినట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మద్దతు కూడా ఇతర పార్టీలు కూడా వచ్చినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంటే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా మీడియాని అక్కడ నిషేధించారు. ఎవరు కూడా మీడియాకి సంబంధించిన లోనకి ఎవరు కూడా ఖాళీలకు పోకూడదని చెప్పేసి కూడా ముందుగానే పోలీసులు అడ్డుకుంటున్న సిచ్యువేషన్ కాబట్టి మీడియా కూడా బయట నుంచే మొత్తం కూడా కవర్ చేస్తున్నాం. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే ఇప్పుడు ఇల్లు కోల్పోయారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చిన తర్వాతనే పూర్తి స్థాయిలో కూడా అది మీడియా కవర్ చేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదైనా ప్రభుత్వం చాలా తీవ్రమైనటువంటి చర్య ఇదే అని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు జేసీబీలకు అడ్డుపడుతున్నట్టు విజువల్ చూడొచ్చు, జేసీబీని అడ్డుకున్నట్టు ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది పిల్లలు కూడా బుక్స్ తోటి కూడా, ఎందుకంటే ఆ రోజు ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తా ఉన్నాయి, దాంట్లో ఇంటర్ చదివే వాళ్ళు ఉన్నారు, 10th చదివే వాళ్ళు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఎగ్జామ్ టైంలో కుటుంబాన్ని మొత్తం కూడా ప్రభుత్వం డిస్టర్బ్ చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి స్వయంగా, ఎందుకంటే అక్కడ సీన్ చూస్తే చాలా కన్నీళ్లు పెట్టే సిచ్యువేషన్ కనపడుతుంది. ఒక పక్క ఎగ్జామ్స్ టైం అయింది, ఎగ్జామ్స్ నడుస్తున్న సమయంలో ఒకేసారి కుటుంబాలు అక్కడి నుంచి పంపించడం అంటే దిక్కు దివాణం లేకుండా వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా రోడ్డుకి విడిచే విధంగా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాబట్టి కొంతమంది అయితే బుక్స్ తోటి, ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. పక్క ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో వాళ్ళు ప్రిపేర్ అవుతున్న సమయంలో ఇల్లు ఖాళీ చేయడం కూడా కాదు, ఇల్లు మొత్తం కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కట్టుబట్టలతోటి వాళ్ళు బయటకు వచ్చే సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయి కూడా ఈ ప్రభుత్వం ఏదైతే మేలు చేస్తుందని మేము ఓట్లు వేసాం, కానీ ప్రభుత్వం మమ్మల్ని పూర్తి స్థాయి మాకు కీడు చేసే విధంగా కీడు చేసింది అని చెప్పేసి, కీడు చేసే విధంగా కాదు కీడు చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 3 మంత్రులు ఉండి ఏం లాభం అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే గతంలో మాకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు, భూదాన భూములకు సంబంధించినట్టు వాళ్ళు ఇక్కడ ఉన్నందుకు వాళ్ళు అన్ని సమకూర్చారు. పూర్తి స్థాయిలో కూడా మేము ఇక్కడ ఉంటున్నాం. అంటే 10 సంవత్సరాల కిందట లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వచ్చాయి, దేనికోసం ఈ భూమి ఎవరి కోసం కట్టబెట్టడానికి ఇదంతా చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే ఖమ్మం నగరంలో చోటు చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. సోని నెక్స్ట్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ నవీన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఖమ్మం వెలుగుమట్లలో ఉద్రిక్తత నెలకొంది. వినోబా నవోదయ కాలనీలో ఇళ్లలోని ప్రజలను సామాన్లతో సహా ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 2013లో భూదాన్ నుంచి ఆర్డర్ పొంది గుడిసెలు నిర్మించుకొని పేదలు నివాసం ఉంటున్నారు. ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చారని స్థానికులు అంటున్నారు. తమకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడిసెలు తొలగించేందుకు అధికారులు ప్రయత్నించడంతో కర్రలు కారంతో స్థానికులు రెడీగా ఉన్నారు. జేసీబీలు, ఫైర్ ఇంజిన్లతో పోలీసులు సిద్ధంగా ఉన్నారు. మొత్తం భూదాన్ ల్యాండ్ 67.7 కుంటలుండగా 31 ఎకరాల్లో గుడిసెలు నిర్మించుకున్నారు. ఇక మిగిలిన 32 ఎకరాలు కబ్జా చేస్తారేమోనన్న అనుమానంతో గుడిసెలు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కష్టపడి కట్టుకున్నాం. ట్యాంక్ కాడి నుంచి 2 గుట్టలు సన్న, ఇప్పుడు ఇది 3వ సారి మేము కట్టుకోవటం. నెల నుంచి పనులు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తాడని ఈయనకి డబ్బు లేకుండా ఓటెత్తి అన్యాయం చేసి రేవంత్ రెడ్డి గెలవాలని రూపాయి లేకోకుండా గెలిపించినాం. ఏమో ఒక్కసారి ఆయన కొంచెం సాయం చేస్తాడని. కరెంటు సంవత్సరం నుంచి లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, కడుపుతా ఉన్న పిల్లలు అన్ని. నెల నుంచి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉన్నాం సార్. ముందుగా చెప్తా పక్కకు పోతుందా 8 సంవత్సరాల నుంచి ఉంటాను చెప్పి బాబు మీరు అసలు ఎవరు చెప్పు లేదా ఏ లేదా అటాటకు వచ్చి హైకోర్టు ఆర్డర్లు ఏటి కావాలంటారా? ఇది న్యాయమేనా? వీళ్ళందరూ అన్న అన్న అని ఓటేయబట్టి ఓటేసి మిద్దెల మీద కూర్చోబెడితే పరిస్థితి తీసుకొచ్చాను మమ్మల్ని. మా సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నాం అండి. కనీసానికి ఎప్పుడు ఏ రోజైనా కంటి నిండి నిద్రపోలేదు. మేము 10 ఏళ్ళు తీసుకుంటూ ఇక్కడనే ఇల్లు కట్టుకుని 8 సంవత్సరాల కాంచి దీన్నే బతుకుతున్నాం సార్. ఇప్పటికిప్పుడు వచ్చి ఏ ఆర్డర్లు ఇవ్వకుండా ఏది చేయకుండా ఏది చెప్పకుండా వెళ్ళిపోండి అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్? భార్య పిల్లలతో 8 సంవత్సరాల కంచి ఇక్కడనే వండుకుంటూ ఇక్కడ చేసుకుంటూ ఇక్కడ చెప్పుకుంటూ ఇక్కడనే బతుకుంటూ ఇప్పుడు ఎక్కడ బతకాలి సార్? మా పరిస్థితి ఏంది?
మా బతుకులేదు సార్, మా బతుకులు ఏం కావాలి సార్, మా బతుకులు ఏం కావాలి, మా ఆరోగ్యం ఏం కావాలి, మీకు కావాలి సార్. దయచేసి మాకు మా ఆయన దయచేసి మాకు నమస్కారం చేసి చెప్తున్నాం అయ్యా, ఇప్పటికైనా ఈ దమనకాండను ఆపండి. ఆఫ్ చేసి వీళ్ళకి సరైన పరిష్కార మార్గం ఏదైతే మాకు ఉన్నదో, మరి మేమందరం కూడా పేదలం అయితేనే మాకు ఇల్లు ఇవ్వండి, లేకపోతే ఇంద్రం ఇల్లు కానీ 100 గజాల జాగ కానీ పేదలు అనుకుంటేనే మాకు, ఎవరికి కూడా ఎక్కడ కూడా సెంటు జాగ లేదనుకుంటేనే మాకు ఇవ్వండి అన్నైనా. లేదంటే నిర్దాక్షిణ్యంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నా, మాకేమైనా భూములు పుట్ట ఉంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నా ఆ చర్యలకి మేము సిద్ధమే. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా నిరుపేదలం. అందుకని అయ్యా, ఈ ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మాకు ఇప్పటికైనా ఈ కార్యక్రమాన్ని ఆఫ్ చేసి పర్మనెంట్ ఎక్కడ ఇచ్చినా కూడా మేము వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మాకు పర్మనెంట్ పరిష్కారం చేసి 100 గజాలు జాగిచ్చి మమ్మల్ని అందరూ కూడా ఆదుకొని ఈ యొక్క దమనకాండను ఆపాలని కోరుకుంటాం. ఆగమైపోవాలి సార్, మేము చాలా పేదవాళ్ళం కదా, మేము మాకు 100 గజాల జాగా మాకు అది ఇచ్చింది, బోర్డు ఇచ్చింది. మీరు బోర్డు ప్రకారం 8 సంవత్సరాల నుంచి మీరు ఉండడం కాబట్టి లేదురా, మీకు 8 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి మీకు లేదని ముందుగా చెప్తే మీరు రాంగా. మరి 8 సంవత్సరాల నుంచి ఏం చేసినట్టు వీళ్ళు అంటే, వీళ్ళు 3 మంత్రులు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మొత్తం అంతా కలుపుకొని ఇది రేటు కల్లా పోయింది. కాబట్టి ఈ పేద ప్రజలకి, ఈ పేద లంగోళ్ళకి ఎందుకు ఈ భూమి, ఈ పేదవాళ్ళకి ఎందుకు, ఇది ఉన్న వాళ్ళకి మనకు కావాలని వాళ్ళకి ఎందుకు కలెక్టరేషన్ దగ్గర ఉంది, ఇటు నేషనల్ హైవే వస్తుంది, ఈ ఇంత దగ్గర పట్ల భూమి వాళ్ళ పేదవాళ్ళకి ఎందుకు అని చెప్పి వాళ్ళు కసి పట్టుకొని కావాలని చెప్పి ఈ భూమిని లాక్కొని మా దగ్గర బలవంతంగా లాక్కోరు. మేము ఆడికి పోవాలా, మేము తావాలన్నా బతకాలన్నా, ఈ ఎక్కడనే ఉన్న 8 సంవత్సరాల నుంచి గుండె తప్పున్నా కూడా ఏం పోతున్నా ఈ ఎడిపోవాలన్నా ఏ వల్ల మాకు అర్థం కలయా. మీ మీడియా ద్వారా, మీ విలేకరుల ద్వారా మాకేమైనా సాయం చేస్తే చేయండి.